నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 41వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. భావం: ఓ కృష్ణ, కాస్త నా మాట వినవయ్యా. ఈ యుద్ధంలో మగాళ్ళంతా మరణిస్తే, వంశధర్మాలు నశిస్తే, అధర్మం పెచ్చరిల్లితే విధవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా. వారు చేయకూడని పనులు చేసి దూషితులు అవుతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓ వృష్టి వంశంలో పుట్టిన మహానుభావ, వర్ణసంకరం జరుగుతుంది. ఎవరు ఎవరికి పుట్టారో, ఎవరు ఏ వర్ణమో ఏ వంశమో తెలియకుండా పోతుంది. ఈ వంశాలు ఎటుపోతాయో తెలియదు. ఇది నా వంశము అని గర్వంగా ఎవరూ చెప్పుకోలేరు. ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపరిస్తుందో ఆలోచించు. అంతటితో ఆగదు కృష్ణ. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకంలో అధర్మాభిభవాత్ అని అన్నారు వ్యాసులవారు. అంటే అధర్మము వృద్ధి చెందినప్పుడు అని అర్థం. అధర్మం అంటే ఏమిటి? పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మం అంటే ఎదుటివాడు మనసా వాచా కర్మన తనకి ఏమి చేస్తే అది తనకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం, ఇతరులకు ఉపకారం చేయడం. ఇది సాధారణ ధర్మం. ఆ సాధారణ ధర్మమును అనుసరించి ధనం, సంపదలు సంపాదించడం, ధర్మబద్ధమైన కామములు అంటే కోరికలు కోరుకోవడం. ఈ సంపదలు, ధనము, కర్మలు, కోరికలు వీటి అన్నిటి ఫలితములను వదిలిపెట్టడం మోక్షం. ఇక అధర్మము అంటే ధర్మము అనే మాటను పైవాటి నుండి తొలగించడం. అంటే ఏదో విధంగా ధనమో సంపదలు సంపాదించడం, అడ్డమైన కోరికలు అన్నీ కోరుకోవడం, వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడం. ఈ రెండింటిలోనే సుఖము సంతోషము ఉందనుకోవడం. ఇదే అధర్మము. ఇక్కడ అధర్మం వృద్ధి పొందుతుంది అంటే భర్తలు లేని భార్యలు అంటే కులస్త్రీలు కామమునకు, కోరికలకు లోనై దూషితులు అవుతారు. దానివలన వర్ణసంకరం ఏర్పడుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.